హైదరాబాద్కు తలమానికంగా నిలుస్తుంది పాలరాతితో నిర్మితమైన కట్టడం. అది 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమైంది. నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. శ్రీనివాసుడి దివ్య విగ్రహ రూపం భక్తులను సమ్మోహితుల్ని చేస్తోంది. హైదరాబాదులో భక్తుల పేరుతో అర్చనలేవి జరగని ప్రత్యేక ఆలయం ఏదైనా ఉంది అంటే ఇదొక్కటి. ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో 280 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మొహబ్బత్ పహాడ్. ఆ తర్వాత అది నౌబత్ పహాడ్ గా మారింది. ఈ నౌబత్ పహాడ్ కొండకు జతగా ఉన్నదే కాలా పహాడ్. కాలా పహాడ్ కొండపై 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది బిర్లా మందిర్. హైదరాబాద్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ బిర్లా మందిర్. బిర్లా ఫౌండేషన్ ఈ ఆలయాన్ని నిర్మించింది. బిర్లా మందిరాన్ని ద్రావిడ, రాజస్థానీ, ఉత్కల నిర్మాణ శైలిలో సమ్మేళనంగా రూపొందించారు. సుమారు 2000 టన్నుల స్వచ్ఛమైన తెల్లటి మార్బుల్ రాయితో నిర్మితమైంది బిర్లా మందిర్. రాజస్థాన్ నుంచి తెప్పించిన దాదాపు 2000 టన్నుల స్వచ్ఛమైన పాలరాతితో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. బిర్లా మందిరంలో 11 అడుగుల ఎత్తులో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కొలువై ఉంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం నల్లరాతితో ప్రసిద్ధ శిల్పి గణపతి స్థపతి రూపొందించిన విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. 1966లో మొదలైన ఈ ఆలయ నిర్మాణం 1976 నాటికి పూర్తయింది. అంటే నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. ఈ 2026కు ఈ బిర్లా మందిరం 50 ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. బిర్లా మందిర్లో సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ బిర్లా మందిర్కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఆలయం ప్రారంభమైన నాటి నుంచి భక్తుల పేరు మీద గాని, బిర్లా కుటుంబ సభ్యుల పేరు మీద గాని ప్రత్యేక పూజలేవీ నిర్వహించరిక్కడ. పూజలన్నీ లోక కళ్యాణం కోసమే నిర్వహిస్తుంటారు.